ఎల్ క్లాసికో సాధారణ డెర్బీ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఈ మ్యాచ్ కోసం పిచ్చెక్కిన వాళ్ళకి చూసిన ఫ్యాన్స్ ని తల్లవరిచేసింది అనమాట ఆర్సీబీ. ముఖ్యంగా చెన్నై ఫ్యాన్స్ అయితే వాళ్ళకి మైండ్ దొబ్బింది. ఏం అర్థం కాదు, ఏంటో మామూలుగా ఇట్లా ఆడుతుంది, ఇంత దారుణంగా ఆడారు ఏంటంటే 196 చేజ్ ని మామూలుగా చెన్నై ఎలా బిగిన్ చేసింది. మైక్ హెస్సీ ఓపెనర్ గా వచ్చినప్పుడు కూడా ఉంచుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలో కూడా అసలు పవర్ఫుల్ ఓపెనింగ్ ఉండేది. చెన్నై ఓపెనర్ గా ఎవరు వచ్చినా సరే స్కోర్ 190-200 చేజ్ చేయాలంటే ఫౌండేషన్ వేసే వెళ్తారు. మైక్ హెస్సీ నుంచి షేన్ వాట్సన్, డూప్లెసీ ఎవరు వచ్చినా సరే ఓపెనర్ గా ఫౌండేషన్ వేస్తే వెళ్తారు. ఇంకా తర్వాత ఇంత ముందు అయితే రైనా లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు ఉన్నారు. రచిన్ రవీంద్రకి విధ్వంసంగా ఆడటం చేత కదా లాస్ట్ స్టార్టింగ్ ఇవ్వడం తను ముందు దులిపాడు. చాలా స్లోగా ఆడుతున్నాడు. నన్ను అడిగి తను ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ 3 నుంచి పోలా. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డేలు కదా, వన్డే ఆడదాం అనుకుంటున్నాడు. అలానే ఆడాడు. 196 చేజ్ చేయాలి. పవర్ ప్లే అయిపోయాక స్పిన్నర్లు వస్తే బ్యాటింగ్ కష్టంగా ఉంది ఆ పిచ్ మీద. అలాంటి టైంలో ఓపెనింగ్ ఎలా ఇవ్వాలి? అఫ్కోర్స్ 3 వికెట్లు పోయినాయి, ఆ బడ్డన ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో రచిన్ రవీంద్ర అన్న కూడా కరెక్ట్. టీం మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. రాహుల్ త్రిపాఠిని ఓపెనర్ ఎవరు పంపిస్తారు? నేను లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పాను, వాళ్ళు గెలిచాక కూడా రాహుల్ త్రిపాఠి ఎందుకు ఓపెనింగ్ పంపిస్తున్నారు అని చెప్పి. తను జెన్యున్ ఓపెనర్ కాదు, వన్ రావాల్సిన వాడు. అందరూ బాగా ఆడతాడు. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ రావాల్సిన వాడు. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి 1 డౌన్ వచ్చి అనుకుని సెట్ అయిపోయింది. దీప కూడా పంపించవచ్చు 1 డౌన్. ఎన్ని వదిలేసి ప్రయోగం అన్నమాట ఇది. రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్ పంపించి గైక్వాడ్ 1 డౌన్ వచ్చి తర్వాత దీపక్ కూడా వచ్చి ఈ ప్రయోగం ఎంత దారుణంగా బెడిసికొట్టిందో చూడండి. ఫస్ట్ మ్యాచ్ అలానే రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు. కాకపోతే గైక్వాడ్ బాగా ఆడటంతో కవర్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో అది కూడా లేదు. ఈ మ్యాచ్ గైక్వాడ్ ఫెయిల్, రాహుల్ త్రిపాఠి ఫెయిల్, దీపక్ కూడా ఫెయిల్. ఈ ముగ్గురు ఫెయిల్ అవడంతో ఆ బడ్డనంతా వచ్చింది. తను ఇంకా అప్పుడు ఏం చేశాడంటే, నేను కూడా బాధపై అవుట్ అయిపోతే ఇంకా దారుణంగా అయిపోయింది పరిస్థితి. అప్పుడు నేను లాస్ట్ దాకా నిలబడతాను, వీళ్ళు నిదానంగా ఆడుకుంటారు, వీళ్ళు బాగుతారు, వీళ్ళే క్లైమాక్స్ తీసుకెళ్తారు సినిమా అని అనుకున్నాను. కానీ సినిమా ఏమైంది? దారుణంగా ఫెయిల్ అయింది. నిలబడుతున్నాడు, అవతల నిలబడుతున్నాడు. నిలబడేది ఎందుకు? అవతల బాధమే కదా. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు ఇదే మ్యాచ్ లో. కోహ్లీ ఇన్నింగ్స్ చూసిన అందరూ కూడా ఇంత జోగులాగా జిగ్గులాగా బ్యాటింగ్ చేస్తున్నాడు చిచ్చి. కానీ మ్యాచ్ చూసిన ఎవ్వరు కూడా కోహ్లీని తప్పట్లేదు. క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు అయితే. ఎందుకంటే కోహ్లీ ఎక్కడా కూడా మనం స్లోగా ఆడదాం, బంతులు తిందాం, నేను నిలబడాలి అని ఆడలే. టార్గెట్ చేస్తున్నాడు. కానీ బంత్ అసలు బ్యాట్ మీదకి రావు. అలాంటి టైంలో గుడ్డిగా బ్యాట్ ఓపెన్ ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళిపోయి టెక్నిక్ తో ఆడేవాడికి కుదరదు అనమాట. ఫిల్ సాల్ట్ కానీ రజత్ పట్టికారు కానీ బాధారంటే స్ట్రైక్ బాల్ పడిందంటే గుడ్డి బ్యాట్ వేసి వెళ్ళిపోయింది. ఆ బంతి చిట్ట చివరిలో టీమ్ డేవిడ్ కూడా అదే చేసి నా స్ట్రైక్ జోన్ లో పడింది బంతి బాధ. ఇలా ఆడితే అట్లా వెళ్ళింది. ఇంకా రజత్ పట్టిదార్ అయితే 2 సార్లు 3 సార్లు లైఫ్ ఇచ్చారు. దాన్ని చాలా క్యాష్ చేస్తున్నాడు. తను 30 balls 50 కొట్టాడు. ఆ 50 runs లో ఓడిపోయింది సిఎస్కే. ఆ 50 runs ఆడ 2 క్యాచ్లు ఓడించాడు అనమాట సిఎస్కే. ఇంకో కంపారిజన్ మనం చూసుకుంటే అవుతుంటే బౌలర్లు కూడా అద్భుతం బౌలింగ్ వేశారు బెంగళూరు బౌలర్లు. ఇక్కడ బౌలర్ బాగా చేశారు, చెన్నై బౌలర్లు బాగా వేశారు. వీళ్ళకి పెద్ద తేడా ఏంటి అంటే ఆ 50 runs రావడానికి కారణం 2 క్యాచ్ వదిలేయడం అనుకుంటే బ్యాటింగ్ ఇంటెంట్ ఉండాలి. బ్యాటింగ్ ఇంటెంట్ చూడండి. ఆర్సీబీ బ్యాటర్ లో ఫిల్ సాల్ట్ 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. కూడా టీమ్ డేవిడ్ ఆన్ చేశాడు. దేవదత్ పడిక్కల్ కూడా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అదే మనం సిఎస్ఏకి వస్తే 200 దాకా కూడా వెళ్ళలేదు. ఒక ధోని వెళ్ళాడు 200 దగ్గరికి. కానీ ధోని వచ్చింది సరే 9th పొజిషన్ లో వచ్చాడు. ఇంకా ఓడిపోయాం మేము అని చెన్నై వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయిన అప్పుడు వచ్చాడు. చివరిలో ధోని కూడా తడబడ్డాడు. చాలా మంది అనుకుంటున్నారంటే ధోని చివరిలో 6 కొట్టాడు 4 కొట్టాడు కాబట్టి ధోని ముందు రావాల్సింది, గెలిచే వాళ్ళు అనుకుంటున్నారు. సాధ్యం అది. ఆ పిచ్ మీద ఆలేకపోతున్నారు ఎవరు. ధోని కూడా ఎందుకు కొట్టాడు అంటే లాస్ట్ ఓవర్ వేసింది కునాల్ పాండ్యా. స్పిన్ కాదు వేసేది, స్లో బౌలింగ్ వేస్తాడు. స్లో బౌలింగ్ వేయడం వల్ల ధోని కొంచెం బలంగా బాపుతాడు కాబట్టి 6 4 వెళ్ళి. లేకపోతే కష్టం తనకు కూడా. ధోని వచ్చి గెలిపిస్తాను కూడా తప్పది. పవర్ ప్లేలో మంచి పునాది వేస్తే మ్యాచ్ వాళ్ళే గెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ అన్నింటిలో ఆల్మోస్ట్ అదే జరిగింది. పవర్ ప్లే ఎవరు బాగా ఆడితే మ్యాచ్ వాళ్ళే గెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేశారా, సెకండ్ బ్యాటింగ్ చేశారా అంతా అనవసరం. మ్యాచ్ గెలిచారా, ఓడిపోయారు ఇది కూడా అనవసరం. పాయింట్ పవర్ ప్లే క్యాచ్ చేసుకున్నారా లేదా, పవర్ ప్లే క్యాచ్ చేసుకున్న వాళ్ళే గెలుస్తున్నారు. నేను ఇప్పుడు అర్థం చేసింది అదే. ఈ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో అదే జరిగింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి సిఎస్కే బ్యాటర్ ఇంటెంట్ లోపమే కారణం నేను అనుకుంటున్నాను. మీరు అంటున్నారు, కామెంట్ చేసి చెప్పండి. మంచి క్రికెట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. బై బై.